Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆరవ దశ ముగిసింది. ఇండియన్ పొలిటికల్ గ్రౌండ్లో జరుగుతోన్న ఎలక్షన్ సిరీస్ ఫైనల్కు చేరువైంది. ఈ ఎన్నికల సమరంలో కప్పు కొట్టేదెవరో తేలిపోవడానికి కూడా సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న జనరల్ ఎలక్షన్స్లో ఎవరి ధీమా వారిదే, ఎవరి అంచనాలు వారివే. ఫిర్ ఏక్ బార్ అని ఎన్డీఏ అంటుంటే మార్పు తుపాను రాబోతుందని కాంగ్రెస్ కూటమి చెప్తోంది. కానీ దశలు మారే కొద్దీ కొత్త కొత్త నినాదాలు తెర మీదకు వచ్చేస్తున్నాయి. మరి పుంజుకున్నదెవరు, అనుకున్నది సాధించేదెవరు? తుది దశకు చేరుకున్న లోక్సభ ఎన్నికల సమరం. జూన్ 1న చివరి విడత పోలింగ్. ఇస్ బార్ 400 పార్ అంటున్న బీజేపీ. సర్ప్రైజింగ్ రిజల్ట్స్ తప్పదంటున్న కాంగ్రెస్. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 6 దశలు పూర్తి చేసుకున్న ఎన్నికల ప్రక్రియ చివరిదైన 7వ దశకు చేరుకుంది. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను 6 దశల్లో ఇప్పటి వరకు 486 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఇక మిగిలింది 57 స్థానాలు. వీటికి కూడా జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరిగితే మొత్తంగా కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టే. సో ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుందన్నమాట. 7 విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి దశ ప్రత్యేకమే. ఎందుకంటే ప్రతి ఫేజ్లోనూ ప్రధాని మొదలు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వంటి వీవీఐపీలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందుకే దశలు దాటుతున్నా కొద్దీ ప్రచార హోరుతో ఎన్నికల రణరంగం దద్దరిల్లింది. ప్రధానంగా అధికార బీజేపీతో కూడా ఎన్డీఏ కూటమి ఓవైపు, దాదాపు 30 విపక్ష పార్టీలతో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఇండి అలియన్స్ మరోవైపు, ఏ కూటమిలోనూ చేరని న్యూట్రల్ గా రీజనల్ పార్టీలు ఇంకోవైపు. మొత్తంగా ఈ సమ్మర్లో ఎన్నికల సంగ్రామంతో వాతావరణాన్ని మరింత సలసలా కాగేలా చేశారు నేతలు. మరోసారి తమదే అధికారం అంటూ తొలిదశ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ తొడగొడుతోంది. సవ్వాలే లేదు, ఈ దఫా పక్కా గెలిచి తీరతామంటోంది కాంగ్రెస్ కూటమి. కమలనాథులైతే ఏకంగా డిజిట్తో సహా తమ గెలుపును ప్రకటించేసుకుంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ ఆ టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవుతామంటోంది. 5వ దశలోనే బీజేపీకి 400 సీట్లు ఖాయమైపోయాయని, కాంగ్రెస్ కి 40 సీట్లు మించి రావని కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఓ ప్రచార సభలో చెప్పడం విశేషం. అయితే కాషాయ సేనకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తోంది. ఈసారి ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయని, ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. 5 चरण में मोदी जी 310 पार कर 400 की ओर बढ़ रहे हैं। और राहुल बाबा मिले तो बता भी देना, इनको 40 से ज्यादा सीटें नहीं मिलने वाली है। बीजेपी नरेंद्र मोदी जी कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं, रिजर्वेशंस पर आक्रमण कर रहे हैं। 22 लोगों के लिए उन्होंने सारा का सारा काम किया है। अदानी जी को देश की संपत्ति पकड़ा दी है और हमारा जो रिजल्ट आएगा वो आप सबको सरप्राइज करेगा। इंडिया की सरकार बन रही। 140 కోట్లకు పైగా జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అందుకే భారత్లో సార్వత్రిక ఎన్నికలంటే యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టుగానే దశలవారీగా ఈ ప్రక్రియ ధనాధన్ పూర్తి కావస్తోంది. అయితే దశలు మారుతున్న కొద్దీ పార్టీల స్వరాలు, వాటి ప్రచారాస్త్రాలు మారుతూ ఉండడం విశేషం. మొదటి 2-3 దశల్లో ఎన్నికల సినిమా మొత్తం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగింది. రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ బీజేపీ అగ్రనేతలు చేసిన కమెంట్స్ ఒక్కసారిగా అగ్గిపుట్టించేశాయి. ఇక బీజేపీ మళ్లీ వచ్చిందో రిజర్వేషన్లు హార్మ్ఫర్ట్ చేసేస్తారంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. बाबा साहब आम्बेडकर ने खुद कहा था, रिलीजन के आधार पर रिजर्वेशन नहीं मिलना चाहिए। कर्नाटका में बीसी आरक्षण काटकर मुस्लिमों को दे दिया है। यही कोशिश इन्होंने संयुक्त आंध्र प्रदेश में भी की थी। जितना आरक्षण आज एससी, एसटी, ओबीसी को मिलता है वो खत्म करके इंडी अलायंस पूरा का पूरा रिजर्वेशन
मुसलमानों को देना चाहती है। और मुसलमानों को जो 4% रिजर्वेशन दिया है, भारतीय जनता पार्टी को आप 10 से ज्यादा सीटें जिता दो, हमें 4% आरक्षण को समाप्त कर देंगे। और ये 4% आरक्षण जो बचेगा वो SC, SC, OBC में जाने वाला है। मोदी जी ने माड़ीगा समाज को आगे बढ़ाने का काम किया है। माला समाज को अन्याय करे बगैर माड़ीगा समाज का आरक्षण बढ़ाकर हम माड़ीगा समाज को न्याय देने का काम भारतीय जनता पार्टी करेगी। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है। अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। అలా 4వ దశ ముగిసిందో లేదో సీన్ మొత్తం మారిపోయింది. వ్యూహమో మరేమిటో గాని హఠాత్తుగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలు ఎన్నికల తెర మీదకొచ్చేశాయి. ప్రస్తుత దశల్లో కశ్మీర్లో ఎన్నికలున్నాయి కాబట్టే పాకిస్తాన్ని బూచిగా చూపెట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, గతంలో లేని శాంతియుత పరిస్థితుల్ని జమ్మూ కశ్మీర్కు కల్పించింది తామేనంటోంది కాషాయ పార్టీ. చిట్ట చివరికొచ్చేసరికి మారిన ఈ ప్రచార తీరు ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరికి మైనస్ అవుతుందో చూడాలి. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 విషయాలు వచ్చినాయి. బీజేపీ మాకు 400 సీట్లు వస్తాయి ఎన్డీఏకి, ఇండియా కూటమి మీకు 200, 250 కూడా దాటుని కొన్ని కారణాలు చెప్పాడు. ముఖ్యంగా మనకు కనపడేది ఏంటంటే 2004లో ఎలాగ బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి కింద ఓడిపోయిందో ఈవేళ కూడా అలాగ ఓడిపోతుంది, పరిస్థితి అలా ఉన్నది అని ఇండియా కూటమి వాళ్ళు చెప్పినా 2004కి 2024కి తేడా ఏమిటంటే ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద రాష్ట్రాలన్నీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఏమిటి, బీహార్ ఏమిటి, బెంగాల్ ఏమిటి, మహారాష్ట్ర ఏంటి, కర్ణాటక, తమిళనాడు అన్ని పెద్ద రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే బీజేపీకి పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకో 5 రాష్ట్రాలు కూడా బీజేపీతో ఉన్నాయి. లేటెస్ట్ డిబేట్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇది వివాదము, దాని తర్వాత పాకిస్తాన్లో కొంతమంది నాయకులు మన ఎన్నికల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అది ఇప్పుడు ముందుకు వచ్చింది, తెరపైకి వచ్చింది. సరే, ఇది ఇప్పుడు ఇంకా ముగింపు ఘటం వచ్చింది ఇంకా ఎన్నికలకి. ఇప్పుడు ఏమిటంటే అందరు మైండ్లోని ఏముంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. ప్రచారం ముచ్చట పక్కన పెడితే ఎవరు గెలిస్తే ఎవరు ప్రధాని అనే అంశం ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో చర్చనీయాంశంగా మారింది. మోదీ హ్యాట్రిక్ పక్కా అంటున్న బీజేపీ మళ్లీ గెలిచినా ఎన్డీఏ తరపున ఆయనే ప్రధాని అని చెబుతోంది. మరి కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అని ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కి ఇది పెద్ద సవాలే. తమ ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంలో కూటమిలో క్లారిటీ లేదనే విషయంలో పొలిటికల్ గా అందరికీ క్లారిటీ ఉంది. తమ బాస్ కాబట్టి కాబోయే ప్రధాని అంటూ కాంగ్రెస్ వాళ్లు రాహుల్ పేరు చెప్పొచ్చు. కానీ కూటమిలో ఇతర పార్టీల్ని కదిలిస్తే మాత్రం ఆ విషయం ఇప్పుడెందుకు అంటున్నాయి. ఇదే అంశం ప్రత్యర్థి ముందు ఇండి కూటమిని కాస్త మైనస్ అయ్యేలా చేస్తోందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అయితే ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ నుంచి తాజాగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ఆ మరుసటి 3 రోజుల్లోనే ప్రధాని ఎవరనేది తేల్చేస్తామంటున్నారు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్. కూటమి తరపున ఎవరు ప్రధానైనా 5 ఏళ్లు పక్కాగా కుర్చీలో కూర్చుంటారని స్పష్టం చేశారు. టార్గెట్ 400 ఒకరిది, ఈసారి పీఠం దక్కించుకోవాలన్న కసి ఇంకొకరిది. తొలి 3 దశల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం తమకే కలిసొస్తుందని కాంగ్రెస్ కూటమి చెబుతుంటే, ఆ తర్వాత పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమంటోంది బీజేపీ కూటమి. 5వ దశకే తమ టార్గెట్ రీచ్ అయిపోయామని చెప్పుకుంటోంది. మరిప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఇంకొక దశ మాత్రమే మిగిలుంది. ఆలోపు బీజేపీ బలం మరింత పెరుగుతుందా, కూటమికి కలిసొచ్చే పరిస్థితులుంటాయా అన్నదే ఆసక్తి రేపుతోంది. మరి ఈ 2 కీలక కూటముల మధ్య ఓటుతో జనం గీసే గీత ఎవరి తలరాతను మారుస్తుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.